నమస్కారం. బీపీసీ న్యూస్కి స్వాగతం. నేను మీ కిషోర్. భీమిలి మెయిన్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 2 రోజుల క్రితం ఆయన అధికారులతో కలిసి మెయిన్ రోడ్డును పరిశీలించి ఏ మేరకు విస్తరణ జరిగితే బాగుంటుంది అన్న దానిపై వారితో చర్చించారు. గత 30 సంవత్సరాల నుండి పెరుగుతూ వస్తున్న ఈ సమస్య ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో రోడ్డు విస్తరణ ప్రయత్నాలు ప్రారంభం కావడం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. పెద్ద బజార్ పాత బస్టాండ్ నుంచి ఘంటస్తంభం వరకు వాహనాలు తిరగటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఘంటస్తంభం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు అయితే చెప్పనవసరం లేదు. రోడ్డు మరింత ఇరుగ్గా ఉండడం, దానికి తోడు ఇరువైపులా షాపులు, వాటి ముందు ఆటోలు, ద్విచక్ర వాహనాలు నిలపడం వలన పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. దీనివల్ల నడిచి వెళ్లేవారికి కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇదే మార్గంలో విశాఖ నుంచి వచ్చి వెళ్లే బీచ్ రోడ్డు బస్సులు, ఇతర భారీ వాహనాలు వచ్చి వెళుతున్న సమయంలో 2 వైపులా ట్రాఫిక్ భారీగా నిలిచిపోతూ తీవ్రమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయి ఉన్నారు. గతంలో ఈ రోడ్డు విస్తరణ కోసం పలుమార్లు ప్రయత్నాలు జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా బాధ్యత చేపట్టిన గంటా శ్రీనివాసరావు స్వయంగా దీనిపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ పనులు త్వరగా జరగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. భీమిలి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టౌన్స్, మోర్ దెన్ 1500 years చరిత్ర ఉన్న భీమిలి డెవలప్ అవ్వకపోవడానికి కారణం రోడ్ కనెక్టివిటీ ప్రాపర్గా లేకపోవడం. ఫస్ట్ టైం 2003లోని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 lane రోడ్, బీచ్ రోడ్ కనెక్టివిటీ స్టార్ట్ చేసి కాపులప్పటి వరకు వచ్చి అప్పుడు అయిపోయింది అది. ఆ తర్వాత మళ్ళా గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్ చేసినప్పుడు 2017-18 ఆ టైంలో ఆల్మోస్ట్ భీమిలి వరకు 4 lane కనెక్టివిటీ వచ్చి మళ్ళీ అది అయిపోవడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ 5 yearsలోని ఏ డెవలప్మెంటు జరగలేదు బీచ్ రోడ్లో, ఎక్సెప్ట్ ఆ సెంటర్ లైటింగ్ తప్ప. ఆ 4 lane భీమిలి వరకు వచ్చి భీమిలిలోని మినిమం రోడ్ ఎక్స్టెన్షన్స్ మాస్టర్ ప్లాన్లో ఏవైతే ఉన్నాయో ఆ మినిమం రోడ్ ఎక్స్టెన్షన్స్ చేసి ఊరంతా ఓవర్గా తీసేయకుండా ఆల్మోస్ట్ ఒక సర్క్యులర్ రోడ్ ఉంది, టౌన్ మధ్యన ఒక రోడ్ ఉంది, ఘంటస్తంభం రోడ్ ఒకటి. మినిమం ఏ ట్రాఫిక్ రావాలన్నా సరే, బస్సులు రావాలన్నా, టూరిస్టులు రావాలన్నా సరే క్రౌడెడ్ అయిపోతుంది. భీమిలి ఒక డైలీ ఇన్కమింగ్ క్రౌడ్ బాగా ఎక్కువ పెరిగింది. ఆల్మోస్ట్ ఒక 500-600 వెహికల్స్ వైజాగ్ నుంచి భీమిలికి ఎవ్రీడే వయా భీమిలి విజయనగరం వెళ్ళడం ఏదో ఒకటి జరుగుతుంది. సో రోడ్ ఎక్స్టెన్షన్ అన్నది ప్రియారిటీ కింద మన ఎమ్మెల్యే గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకొని భీమిలి మీద ఇంతవరకు వాళ్ళు ఏదైతే డెవలప్ చేశారో అదే ఉంది, ఇంకొంచెం ఆ పనులు పూర్తి చేసేస్తారని ఆశిస్తూ, ఆ డెవలప్మెంట్ వలన ఖచ్చితంగా మనకి టూరిజం సెక్టర్లోనే బాగుంటుంది. ఆ రకంగా రెసిడెన్షియల్గా కూడా కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి మనకి ఇక్కడ. సో వాటి వలన ట్యాక్సెస్ కూడా జీవీఎంసీకి పెరుగుతుంది. ఆ రకంగా అన్ని సదుపాయాలు వస్తాయని తెలియపరుచుకుంటూ, సో గంటా శ్రీనివాసరావు గారిని మన లీడర్ గారిని కోరుతున్నాను, రోడ్ ఎక్స్టెన్షన్స్ ప్రియారిటీ కింద తీసుకొని చేయవలసిందిగా కోరుతున్నాను. మన భీమిలి రోడ్డు చాలా కంజెస్టెడ్గా ఉంది. ప్రయాణికులు వెహికల్స్ మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే దీని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ మధ్యనే నూతనంగా ఎన్నుకోబడినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు పరిశీలించినట్టుగా తెలిసింది. ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం జరిగితే ప్రజలకు ఎంతో మేలు జరిగినట్టుగా ఉంటుంది. రెండోది, మన ఇక్కడి నుంచి విజయనగరం వెళ్ళే బస్సులు కూడా ఒక 2-3 బస్సులు వేయిస్తే ప్రజలంతా సంతోషిస్తారు. మేము కొద్దిగా రోడ్ల వైపు కొద్దిగా చూస్తే కొద్దిగా ఎడల్పు చేస్తే బాగుంటుంది. బీడుపట్నం అన్ని రోడ్లు సమంగా ఉంది. మన బీడుపట్ల రోడ్లు బాగాలేదండి, కొద్దిగా శుభ్రంగా చేస్తే మనం కూడా మంచుకుంటాం కదా.
మార్కెట్ కూడా అలాగా బాగా చేస్తే అలాగా కొద్దిగా రోడ్డు ఎడల్పు వస్తుంది, మార్కెట్ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, అంతే బాగుంటుందండి. కొద్దిగా అంటే వెడల్పు చేస్తే మీ వ్యాపారస్తులకి ఇబ్బంది ఏమి ఉండదా? పర్లేదండి. మరి రిజిస్టర్ అవ్వాలంటే రోడ్లు మరి చాలా ఇరుగ్గా ఉంది, చాలా రోజులు బట్టి అలాగే అయిపోయింది కదా. మరి కొద్దిగా ఎడల్పు చేస్తే బాగుంటుంది కదా. చాలా సంవత్సరాలు బట్టి అలాగే ఉండిపోయింది. బీడుపట్నం రోడ్లు మాత్రం బాగా అవ్వట్లేదు. అంటే ఇప్పుడు రోడ్డు పక్కన చాలా షాపులు గట్రా అన్ని ఉన్నాయి కదా. ఉన్నాయండి. మరి దాన్ని బట్టి మనం కోల్పోతారు కదా మరి. లేదండి, మరి కొద్దిగా అంటే అంతే పెంచకుండా కొద్దిగా ముందుకు వెళ్ళకుండా జాగ్రత్తగా కొద్దిగా నలుగురు రోడ్లు అంటే బైకులు అన్నీ వచ్చేస్తున్నాయి కదండి. దాన్ని బట్టి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది. కొద్దిగా చూసుకొని మార్కెట్కి దానికి సంబంధించి కొద్దిగా డైరెక్ట్గా రోడ్లు అవి కొద్దిగా చేస్తే బాగుంటాయండి. అందరికీ నమస్కారం అండి. అలాగే అన్ని దిక్కులా కూడా రోడ్డు అవ్వడం జరుగుతుంది. మా భీమిలిలో మట్టుగా రోడ్లు అవి ఏమీ అవ్వడం లేదు. అలాగే ఎమ్మెల్యే గారికి మొన్న వచ్చేటప్పుడు మేము చెప్పాము, రోడ్లన్నీ కూడా బాగా చేయమని చెప్పాము మేము. ఇప్పుడు ఎలాగైనా సరే అతను చేస్తామని చెప్పారు, తప్పనిసరిగా చేస్తారు. మీకు అందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి మేము స్పందిస్తున్నాము. అవుతుంది, అది ఎలాగైనా సరే మీరు అనుకున్నవన్నీ కూడా అవుతాయండి. రోడ్లు ఎలాగైనా వెడల్పు చేస్తారు.